జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సౌజన్యంతో 16.44 లక్షలతో మధ్యాహ్న భోజనశాలను ఏర్పాటు చేశారు. భోజనశాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. అల్ట్రాటెక్ యూనిట్ హెడ్ శివరాజ వరదరాజన్, యూనిట్ హెచ్ఆర్ హెడ్ జి మోహనరావులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం స్కౌట్స్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. వేసవికాల సెలవులు అనంతరం తిరిగి జూన్ నెలలో నూతన విద్యార్థులు జాయినింగ్ కోసం ముందస్తుగా 3 విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా బాగా చదువుకోండి. ఎంతో ఆకలిస్తుంది చెప్పినప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమైనా కావాలి తప్పకుండా హెల్ప్ చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ హెచ్ఎం గారు కానీ ఎంఎస్ఆర్ జలపూర్ గారు స్కూల్ నిజంగా నీడ్స్ ఉంటే నిజంగా పుట్టుకెళ్ళి బాబు చెప్పారు. అటువంటి అవసరం తప్పకుండా అది ఇస్తే నెక్స్ట్ స్కూల్లో ఇచ్చారు. పిల్లల ద్వారా బాగా చదువుకొని చదువు క్రమశిక్షణ అదేవిధంగా డైలీ గేమ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఒక విధంగా ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు హెల్తీగా ఉంటారు. కళలు చాలా తక్కువ మంది ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి వెళ్తే ఎక్కువ మంది పిల్లలకి కళలు ఉంటాయి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎందుకంటే అదే ప్రభుత్వ పాఠశాల పిల్లలకి కళలు చాలా మంది తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ ఇచ్చే బయటికి రావచ్చు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇటువంటి న్యూట్రిషన్ పెట్టారు, కోడిగుడ్డు ఇస్తారు, రాగి జాబ్ ఇస్తారు, అవునా కదా. ఆ విధంగా అన్ని విధాలు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగా చదువుకోవడానికి చాలా అవకాశం. అదేవిధంగా ఈరోజు